కలెక్టర్ గారు కన్సర్న్ అధికారులు దాన్ని చక్కగా లిఫ్ట్ చేశారు. అక్కడక్కడ కొద్దిగా లేట్ అయినా హార్వెస్టింగ్ ఏదైతే కోతలు ఉంటాయో హార్వెస్టింగ్ అటు బాల్కొండ సైడు అటు సైడ్ కొద్దిగా లేట్ చేస్తారు, అదే తప్ప మొత్తం అయిపోయినాయి. ఓన్లీ 2-3% ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపటి వరకు కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం, అధికారులని, చేసిన ఆఫీసర్లని. అదేవిధంగా రైతులు కూడా కొద్దిగా కోఆర్డినేషన్కి రండి. అక్కడక్కడ బేజుకు దీనికి అబాలిస్ లేకుండా లారీలు లేకుండా సొంత ట్రాక్టర్లతో నింపుకొని ఎక్కడైతే మనం స్టాక్ పెట్టుకుంటున్నామో కన్సర్న్ గోదాముకు షిఫ్ట్ చేసినందుకు ఆ విధంగా మనకు కోఆర్డినేషన్ కావాలి. రైతులు కూడా, యువకులు కానీ రైతులు కానీ అది ఆ విధంగా అయితేనే మనం అందరం హ్యాపీగా ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా ఫర్దర్లో కూడా ఆ విధంగా చేయాలంటూ ఇప్పుడు మళ్ళీ సీడ్ వేసుకోవడానికి టైం వచ్చింది. మరి వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంటాయి, చాలా ఇబ్బందికరమని చెప్తా ఉన్నారు. వాతావరణం శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను ప్రెస్లలో టీవీలలో వింటూ ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారు మాతో వచ్చేసిన ప్రజాప్రతినిధులు అగ్రికల్చర్ ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాతావరణం సూచనలు విన్న తర్వాత మరి వర్షం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లో మనకు పంటలు పండించుకునే విధంగా ప్లాన్ చేయండి. అటువంటి సీడ్లే సప్లై చేయాలని చేయమని చెప్తా ఉన్నాం. కొన్ని 110 days ఏం సీడ్ అది, కొన్ని 110 daysలో 110 రోజుల్లోనే వచ్చే సీడ్లు ఉన్నాయంట అన్నారు. ఇంకా 90 daysలో వచ్చినవి ఉన్నా అవి వేసుకుంటే అవసరమైతే అక్కడ వర్షాలు పడితే మనం పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వడ్లు కానీ మేజు కానీ మొక్కలు కూడా ఇప్పుడు 120 days ప్రస్తుతం 120 days ఉన్నాయి. దానికంటే ఇంకా తక్కువ 90 days, అది 90 daysలో కూడా వచ్చేటి ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అడిగినాను ఇప్పటి వరకు అధికారులకు 120కి 90కి ఏమైనా ఈళ్ళు తగ్గుతుందా, దిగుబడి తగ్గుతుందా అంటే దిగుబడి కూడా తగ్గదని చెప్తా ఉన్నారు. ప్లస్ యూజింగ్ కొరకు తినడానికి స్టార్చ్కు పౌల్ట్రీకి దాన్ని కూడా టెస్ట్ చేయించమని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్నీ చేసుకుంటే అన్ని టైంలు మనకు ఒకటే తిరుగున్నాయి. కాలాలు అనేది వర్షాకాలం ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వచ్చినా మనం కాలం బట్టి మనం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. కేవలం ప్యాడీ కాకుండా బీజ్ కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ ఇవన్నీ మనకు ఆయిల్ షార్టేజ్ ఉన్నది. ఆయిల్ సీడ్స్ కావాలి మనకు. తప్పనిసరిగా ఆయిల్ సీడ్స్ కూడా వేయించాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా మనకు 60,000 దాకా కావాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరు కానీ మనం అందరం ఫర్టిలైజర్ ఎక్కువ అవుతూ ఉంది, భూములు కూడా చెడిపోతున్నాయనే ఆలోచనకు వస్తూ ఉన్నాము. కొంచెం తగ్గిమని చెప్తా ఉన్నారు. 3 bags వరకు మనం ఎకరానికి 3 సంచులు వేస్తూ ఉన్నాం, 3 bags వేస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా కొద్ది కన్జంప్షన్ తగ్గించుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేను గతంలో మినిస్టర్ ఉన్నప్పుడు మనం అన్ని అన్సీజన్లోనే ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు కూడా మరి కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, 18 crores. అవి కూడా మనం కట్టేసి ఫర్టిలైజర్ తెప్పియండి. ఒక 40%
40%, 40,000 అంటే కొన్ని సిస్టమ్స్ వచ్చినాయి. ఏది కంప్యూటర్ సిస్టంలో బుకింగ్లో అయితే ఉండే, నేను దాంట్లో కూడా మేము చెప్పినాం. క్యాబినెట్ కూడా దాన్ని బాగా చేయమని ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు, కానీ మన చేతులు ఉన్నాయి. 3 అయితే కనీసం 1.5, 2 అన్నా మన దగ్గర స్టాక్ పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఒప్పుకుంటున్నారు, కలెక్టర్ గారు అధికారులు తప్పనిసరిగా అవి చేస్తూ. అదేవిధంగా మరి ఇవన్నీ తెలియదు, కానీ ఇప్పుడు రివ్యూలో వస్తూ ఉన్నది. ఈ సీడ్ ఇథనాల్ పండిస్తడం తప్పులేదు, మనం బెస్ట్ పంట మనం పండియాలి. కానీ మొగ సీడు అంతేనా, మేల్ సీడు మొగ సీడు మాకు తెలియదు కదమ్మా, మేలు మొగలు అంటే పబ్లిక్ పోవాలి కదా. అయితే మేల్ సీడు అది కన్జంప్షన్ చేయడానికి, తినడానికి పనికిరాదని అధికారులు చెప్తా ఉన్నారు. రిపోర్ట్స్ ఉన్నాయా, తినడానికి పనికిరావు రిపోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని మీరు ఏదైతే మనం కొంటా ఉన్నామో దాంట్లో తేకండి. ఇప్పుడైతే అయిపోయింది, కానీ నెక్స్ట్ కూడా అది ఒకసారి అట్లా చేస్తే ఒక 5% చేయబట్టి 95%కి ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవి చేయొద్దని మరి అధికారులు మేము డిస్కషన్ చేశాం. మీ ద్వారా అటువంటి వాళ్ళు కొద్దిగా చేస్తే మరి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, విజిలెన్స్ పంపండి. 1%, 2% వాళ్ళు చేయబట్టి సిస్టమ్ చెడిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పట్టుకుంటే పెద్ద కేసులు అవుతాయి. కాబట్టి దయచేసి అవి చేయొద్దను. అదేవిధంగా మనము పంటలు పండిస్తున్నాం, దాని మీద మన ఫ్యామిలీని పోషించుకుంటున్నాం. ఎక్కడన్నా ముందేముండే, ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఈ చూస్తూ ఉంటే రైతుల కోపం, సార్కి ఏం పర్లేదు ఇక్కడ పండిస్తే పడుతుంటారు. నేను అన్నీ చేస్తున్నాను రా బాబు, ఒక సూచనలు ఇస్తూ ఉన్నాను. రైతులు కనీసము ఇప్పటి వరకు మనం మొన్నటి సీజన్ వరకు మనం ఒక కేజీ కూడా కట్ చేయలేదు, అంతేనా? ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు? అన్నీ సెకండ్ క్రాప్ అవుట్లా అంత తలలు వస్తున్నాయి, మ్యాచ్యూరిటీ కాలేదు, అవి కనుక కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కమిషన్ మీద చేస్తాడు. వాళ్ళకి మనం ఫిక్స్ చేస్తున్నాం 67% నేను 100 కిలోలు ఇస్తే 67% రైస్ ఇవ్వమని చెప్తున్నాం. వాడెక్కడికి వెళ్ళి ఇస్తారు? అంటే వ్యవస్థ ఉండాలంటే అన్నీ చూడాలి. ఏదో నా చేతిలో పవర్ ఉన్నది, నువ్వు ఇవ్వంటే అక్కడికి వెళ్ళి ఇస్తాడు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఫర్దర్ ఇటువంటి రాకుండా మన డిస్టిక్లో మంచి పేరు తీయాలని రైతులకు, కన్సల్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎర్లీ సీడు ఒకటి, సీజన్ వర్షాలు బాగలేవని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గమనించి ఏమవుతుందని నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడక్కడ ఉంటారు ఒక పనికిరాని వాళ్ళు, ఒక 5-10% ఏమవుతుందో వేసేస్తామంటే ఆయన మాటలు నేను వేస్తే నేను సఫర్ అవుతాను. అధికారులు సైన్సిస్టులు ఏ విధంగా చెప్తా ఉన్నారో ఆ విధంగా